ఏం యాదయ్య దాడులు చేపిస్తున్నవట చిలుకూరి పూజారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కాల యాదయ్యతో సీఎం సెటైర్లు సీరియస్ ఇష్యూపై ఇదేం స్పందన సోషల్ మీడియాలో సీఎంపై నెటిజన్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఆయనకే కడుపు కాల అయినది కాదు కడప అయినది కాదు ఎందుకు ఆయనకి ఏం బాధ ఉంటుంది చెప్పు గిది ఇప్పుడు సెటైర్లు వేసుకోవాల్సిన ముచ్చట్నా ఇది సెటైర్లు వేసుకోవాల్సిన ముచ్చట్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఇజ్జత్ పోతుంది రాష్ట్రంలో పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి ఏదోలా ఆడపిల్లలకు రక్షణ ఈ వారం రోజులల్లా ఎంతమంది మహిళల మీద ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయో అదంతా ఒక లిస్టు పెడతా నేను ఆడపిల్లలకు రేవంత్ రెడ్డి పాలన వల్ల రక్షణ ఏది ఇగో ఒక శాంతియుతంగా కనబడతారు అర్చకులు పూజారులు అంటేనే ఒక శాంతియుతంగా కనబడతారు ఎవరితోని దాదాపు తగవలు కొట్లాడలకు ఓరు ఏమున్న గుడే సర్వస్వం గుడినే అది చేసుకొని బతుకుతారు అట్లాంటి పూజారి మీదనే ఇలా బహిరంగంగానే దాడి చేసిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది ఎట్లా కంట్రోల్ తప్పింది ఏదో రామరాజ్యం అట వాళ్ళది ఏందో వాళ్ళ కథ ఏందో ఏమంటారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చెప్పేసి ఆ ధర్మాసనాన్ని వాళ్ళు ఫాలో గారట ఇప్పుడున్న ధర్మాసనాలు ఏమో చేస్తున్నాయట వాళ్ళు నిజంగా దుష్టులను శిక్షిస్తారట మొత్తం మీద అంశం వాళ్ళు తెర మీదకి లేపుకొచ్చిరట రాముడు అంటే ఆంధ్ర వాడే శ్రీరాముడు అంటే ఆంధ్ర వాడే మొత్తం మీద ఆంధ్ర వాడే కాబట్టి ఆంధ్రలు చేయబట్టే తెలంగాణలో బతుకుతుర్రు ఆ గుడి బాధ్యతలు మొత్తం అప్పచెప్పు రంగరాజన్కి ఒత్తిడి వాళ్ళు వచ్చిన వాళ్ళు 20 మంది మొత్తం నల్ల వేసుకున్నారు దుస్తులు నల్ల దుస్తులు ధరించి నిన్న దొరకబట్టిరు కానీ మొత్తం మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన తీరు ఇదా అనొల్లా ఇదా సెటైర్ ఎత్తాడు కాలయాదయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు పరామర్శించడానికి పోయిన తర్వాత కూడా వీళ్ళకు చలనం లేదు ముందుగాల అధికార పార్టీలు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏమైంది ఏం జరిగిందని ముందుగాల పోవాలి కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయేంత వరకు కూడా వీళ్ళకి సోయలేదు మళ్ళీ వెనక సిరి ముఖ్యమంత్రి ఫోన్ చేసుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోవుడు గిది కథ వీళ్ళది ఇంత చిత్తశుద్ధి ఇంత సోయి వాళ్ళకు పాలన అంటే మళ్ళీ పోయిన కాడ కూడా సెటైర్లు ఒక సీరియస్ మ్యాటరు ఒక గుడి పూజారి మీద దాడి జరిగింది ఎందుకు దాడి జరిగింది చేసినోళ్ళు ఎవరు ఉపేక్షించేది లేదు పోరాటం చేయాలి కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి అందరూ యావత్ దేశం మొత్తం కోడై కూస్తూ ఉంటే ఈయననేమో ఏం కాలయాదయ్య పూజారుల మీద దాడి చేపిస్తున్నవాట కదా అని సెటైర్లు మాట్లాడతాడు ఏమన్నా ఉన్నదా మన ముఖ్యమంత్రి వారికి అని చెప్పేసి ముక్కు మీద ఏలేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియా నెటిజన్లు అందరూ ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది రైట్ ఈ పరిస్థితి ఇంత జరిగితే ఒక్క మాట చెప్పలేదు చిలుకూరి పూజారితో ఫోన్లో సీఎం రేవంత్ అప్పటికే వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఈయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పేది ఉండేనట గమ్మతున్నాడు అసలు ఒక సర్కస్ ఫీట్లు అనుకుంటాడా లేకపోతే సర్కస్ నడిపిస్తాడా రాష్ట్రంలో ఏం నడిపిస్తాడా అర్థమైతలేదు మన రేవంత్ అన్న మా ఎమ్మెల్యే కూడా చెప్తా ఏదున్న కమిషనర్ చూసుకుంటాడు రంగరాజన్ను పరామర్శించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి ఏమున్నది వాళ్ళు బాబుకు అనుసంధానంగా బాబుకు అనుసరణలు అయితే సపోర్ట్ చేయడం మళ్ళీ అయిపోతుంది ఏమవుతుందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద దాడి చేసిన వాళ్ళ తీగ లాగితే డొంకంత కదిలినట్టు అన్ని ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు ఏం కథ దేనికోసం దాడి చేసిరనే అంశాలు తెర మీదకి రావాల్సిన అవసరం ఉన్నది ఏం లేదు గుడి బాధ్యతలు మొత్తం అప్పచెప్పాలంట పాపం వీడియో మనం చూసినాము ఆ వీడియో మాట్లాడేటప్పుడు ఉన్నది వాడు గట్టిగా మాట్లాడేటప్పుడు ఉన్నది తర్వాత మధ్యలో లేచిపోయేటప్పుడు వీడియో కట్ అయింది ఆ కట్ అయిన ఆ మధ్యలో గ్యాప్లో పాపం పూజారి మీద చేయి వేసుకున్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి తర్వాత మళ్ళీ వీడియో ఆన్ అయింది అట్లా అయింది పరిస్థితి ఇక నేనేమో సెటైర్లు వేసుకుంటాను సెటైర్లు వేసే టైం ఇది